ఒకసారి ఊహించండి, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ ఫోన్ కోసం వేస్తారు. మీ చేతుల్లో ల్యాప్టాప్ ఉండదు, గూగుల్లో టైప్ చేసిన అవసరం అంతకంటే ఉండదు. మీ మెదడులో వచ్చిన ఆలోచనను ఇంటర్నెట్ నేరుగా అర్థం చేసుకుంటుంది. మీరు ఇంట్లోనే కూర్చొని ప్యారిస్ వీధిలో విహరించవచ్చు, చంద్రుడిపై నిలబడి సెల్ఫీ తీసుకోవచ్చు, ప్రపంచం మరో మూలలో ఉన్న మీ స్నేహితులతో ఒకే గదిలో ఉన్నట్టు పార్టీ కూడా చేసుకోవచ్చు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, 2050లో ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో అనే భవిష్యత్తు చిత్రం. అయితే నిజంగా 2050 నాటికి ఇంటర్నెట్ ఎలా మారిపోతుంది, మన జీవితంలో ఎంతగా మారిపోయి ఉంది? వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీ ఊహలకు కూడా అందదు. ఒకప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే చాలా యాతన పడేవాళ్ళం. ఒక ఫోటో డౌన్లోడ్ కావాలంటే నిమిషాల సమయం పడేది. ఇక వీడియో చూడటం అంటే పెద్ద సాహసమే. కానీ కేవలం 2 దశాబ్దాల్లోనే ప్రపంచం మారిపోయింది. 2G నుంచి 5G, కేబుల్ నుంచి ఫైబర్, కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్, ఇలా ఇంటర్నెట్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో 550 కోట్ల పైగా ప్రజలు ఇంటర్నెట్నే వాడుతున్నారు. కానీ నిపుణులు చెప్తున్నది ఏమిటి? ఇప్పటి వరకు మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా 2050లో మొదలవుతుంది. 2050 నాటికి మనం ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్ చరిత్రలో కలిసిపోయే అవకాశం ఉంది. వాటి స్థానంలో ఏఆర్ గ్లాసెస్, విఆర్ హెడ్సెట్లు, బ్రెయిన్ కంప్యూటర్లు, ఇంటర్ఫేస్ టెక్నాలజీ వస్తుంది. అంటే మీరు టైప్ చేయకుండానే మెసేజ్ పంపగలరు, స్క్రీన్ను టచ్ చేయకుండానే వీడియో ఓపెన్ చేయగలరు. ఈరోజు వాతావరణం ఎలా ఉందని ఆలోచిస్తే చాలు, సమాధానం మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, టెక్నాలజీ. ఇప్పుడు మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా గూగుల్లో టైప్ చేస్తాం, కానీ 2050లో అస్సలు లింకులే ఉండవు, వెబ్సైట్లు కూడా ఉండవు. మీ అవసరాన్ని ముందే అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి చెప్పు అని అడిగితే మీ గదిలోనే 3D పిరమిడ్ ప్రత్యక్షమవుతుంది. మీరు దాని చుట్టూ తిరుగుతూ చూడొచ్చు, లోపలికి వెళ్ళి అనుభవించవచ్చు. పుస్తకం చదవడం కాదు, చరిత్రను ప్రత్యక్షంగా చూడడం. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారా? 2050లో అసలు వీడియోలో చూడరు, వాటిలోకి ప్రవేశిస్తారు. ట్రావెల్ వీడియో ఓపెన్ చేశారనుకోండి, అయితే మీరు నేరుగా స్విట్జర్లాండ్లో కొండల మధ్య నిలబడి అనుమతి పొందగలరు. అక్కడ గాలి, చలి, ప్రకృతి శబ్దాలు అన్నీ నిజంగానే అనిపిస్తాయి. సినిమాలు కూడా అలాగే. హీరో పక్కన నిలబడి కథను చూసే అవకాశం ఉంటుంది. వీక్షకుడిగా కాదు, కథలో భాగమవుతారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెటా కూడా పూర్తిగా మారిపోతాయి. స్క్రోల్ చేసే రోజులు ముగుస్తాయి. మీ స్నేహితులు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, మీరు అందరూ ఒకే వర్చువల్ గదిలో కలుసుకోవచ్చు. పార్టీలు, మీటింగ్స్, పుట్టినరోజులు అన్నీ మెటావర్స్లోనే జరుగుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీ ఏఏ అసిస్టెంట్ మీకు అవసరమైన వార్తలు మాత్రమే చూపిస్తుంది, అనవసర సమాచారం మీ దగ్గరికి రానివ్వదు. ఇక ఒక షర్ట్ కొనాలనుకుంటున్నారా? దుకాణానికి వెళ్ళాల్సిన పనే అవసరం లేదు. ఏఆర్ టెక్నాలజీ ద్వారా ఆ షర్ట్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. సైజ్ సరిపోతుందా, రంగు బాగుందా, అన్నీ ముందే తెలుస్తాయి. ఆర్డర్ పెట్టిన తర్వాత గంటలు, రోజులు తరబడి కాదు, కొద్ది నిమిషాల వ్యవధిలోనే డ్రోన్ సాయంతో మీ ఇంటి ముందు డెలివరీ వస్తుంది. ఇది ఇప్పుడు కొన్ని దేశాల్లో పరీక్ష దశలో ఉంది. 2050లో సాధారణ విషయం అవుతుంది. ఇంత టెక్నాలజీ వస్తే హ్యాకర్ల ప్రమాదం కూడా పెరుగుతుందా? అవును, కానీ భద్రత కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. క్వాంటమ్ ఎన్క్రిప్షన్, అడ్వాన్స్డ్ ఏఐ సెక్యూరిటీ, బ్లాక్మెయిల్ ఆధారిత గుర్తింపు వ్యవస్థను, వీటి వల్ల డేటాను దొంగలించడం దాదాపు అసాధ్యం అవుతుంది. మీ డిజిటల్ ఐడెంటిటీ మరింత రక్షణ లభిస్తుంది. 2050లో ఇంటర్నెట్ అనేది కేవలం వెబ్సైట్ చూసే సాధనం కాదు, మనిషి అనుభవించే మరో ప్రపంచం. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన జీవితం అన్ని డిజిటల్ ప్రపంచంలో కలిసిపోతాయి. కానీ ఒక్క విషయం మాత్రం మారదు, అదే మనుషులను కలవడం, జ్ఞానాన్ని పెంచడం, ప్రపంచాన్ని దగ్గరికి చేయడం. ఇదే ఇంటర్నెట్ అసలు శక్తి. 2050లో వచ్చే ఈ డిజిటల్ మాయా ప్రపంచం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? కామెంట్లో చెప్పండి. 2050లో మీకు ఎక్కువగా చూడాలనిపించే టెక్నాలజీ ఏది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నాలజీ కథనాల కోసం వేణు ట్రూత్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.